ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయం చదువుకుందాము. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు మందంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించాను. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యంగా ఉండెను గనుక అతడు లేవి, బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను మీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన యెడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా, నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా నాశనము కలుగ చేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహా కృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళము నొద్ద నిలిచెను. దావీదు కనులెత్తి చూడగా భూమ్యాకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా, దావీదు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనం జరిగించిన వాడను నేనే గదా,
గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటివారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడనున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళంలో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టుకునకు వంచి దావీదుకు నమస్కారము చేశాను. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై అనగా ఒర్నాను రాజైన నా ఏలినవాడు దాని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో, దహనబలులకు ఎద్దులు, కట్టెలకై మురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి ఇది అంతయు నేనిచ్చేదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను. న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చాను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.